హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారు? ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు మన దేవుడు మనకిచ్చే వాగ్దానం ఏంటిదో చూద్దామా? యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనం. ఐజియా చాప్టర్ 54 verse 17. But in that coming day, no weapon turned against you will succeed. You will silence every voice raised up to accuse you. These benefits are enjoyed by the servants of the Lord. Their vindication will come from me. I, the Lord, have spoken. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసేదవు. యెహోవా వాక్కు సేవకుల నీతి నా వలన కలుగుచున్నది. ఇది వారి స్వాస్యము, ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, స్పష్టంగా చెప్తున్నాడు. ఏంటిదనంట? నీకు విరోధంగా రూపింపబడి ఏ ఆయుధం కూడా వర్ధిల్లదంట. అంటే చూడండి, ఆయన స్పష్టంగా చెప్తున్నాడు. ఆయన వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు నువ్వు అనుకుంటున్నావేమో, నాకు చాలామంది వ్యతిరేకంగా ఉన్నారు, ఏది చేసినా ఏదో ఒక ఆటంకము, ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక సమస్య, ఏదో ఒక బాధ, ఇవన్నీ నీకు వస్తున్నాయి అనుకుంటున్నావా? ఏది ముట్టుకోవాలన్నా భయం వేస్తుందా? అవును, నేను పట్టుకుంటే నాకు ఆశీర్వాదం ఉండదు, నేను పట్టుకుంటే అది నష్టమే, లాభం జరగదు, లాభం రాదు. అవునా, నాకు నమ్మకంగా లేదు, ఆ జీవితంలో కాన్ఫిడెన్స్ రావట్లేదు అని డౌట్స్తో నువ్వు ఉన్నావా? ఈరోజు దేవుడు చెప్తున్నాడు, దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏంటిదో తెలుసా? ఆయన అవునా స్పష్టంగా చెప్తున్నాడంట. ఏంటిదనంటే, నీకు విరోధంగా రూపింపబడి ఏ ఆయుధం కూడా వర్ధిల్లదంట. ధైర్యముగా ఆయన యొక్క వాక్యాన్ని పట్టుకో, ఆయన మాటను పట్టుకొని నువ్వు ముందుకెళ్ళు. ఖచ్చితంగా ఇన్ని రోజులు నువ్వు ఏవైతే నష్టాలు చూసావో, ఏవైతే సక్సెస్ అవ్వట్లేదో, అవునా, నువ్వు వేటి విషయమైతే చింతిస్తున్నావో, వేటి విషయమైతే బాధగా ఉన్నావో, అది జరగట్లేదు అని ఈరోజు దేవుడు చెప్తున్నాడు. ఏంటిదో తెలుసా? నువ్వు ధైర్యముగా ఉండు, నువ్వు దిగులు పడకు. దేవుడు నీ పట్ల గొప్ప మేలుతో, అవునా, గొప్పగా నేను ముందుకు నడిపించబోతున్నాడంట. అవునా, నువ్వు చేయాలనుకున్నది ఏదైతే ఉందో అది నీకు సక్సెస్ రాబోతుందంట. అందుకోసమే ధైర్యముగా అడుగులై. ఆయన ఆత్మ నీకు తోడుగుంది, ఆయన నీకు తోడుగా ఉన్నాడు. ఆయన నీ పట్ల మేలులతో నింపేసి గొప్ప కార్యాలు చేస్తాడంట. విశ్వాసంతో ఉండు, నమ్మకంగా ఉండు, ఆయన యొక్క మేలులు పొందుకోవడానికి సిద్ధంగా ఉండు. నీకు విరుద్ధంగా ఉండే ఏ ఆయుధం కూడా వర్ధిల్లదంట. అవునా, నమ్మకంగా ఉండు. దేవుని పట్ల గొప్ప మేలు చేయబోతున్నాడు. ఆమేన్.